బంగారం కొనుగోలుదారులకు మళ్లీ గుడ్ న్యూస్. వరుసగా బంగారం ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి భారీగా తగ్గగా ఇది 6 నెలల కిందటి స్థాయికి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతున్నందున అంచనాలతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడం కూడా మరో కారణం. 2 నుంచి 3 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ భీకర దాడుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో బంగారం భారీ కుదుపులకు లోనవుతుంది. గరిష్ట స్థాయిల నుంచి కరెక్షన్ కు గురవుతుంది. దేశీయంగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర నిన్న అంటే జూన్ 10న 3,950 తగ్గగా ఇవాళ జూన్ 11న మరో 2,950 తగ్గి 10 గ్రాములకు 1,33,500 వద్ద కొనసాగుతుంది. టోటల్ గా 2 రోజుల్లో గోల్డ్ రేటు దాదాపు 7,000 తగ్గడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ 3,220 తగ్గడంతో తులం రేటు హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 1,45,640 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 2 రోజుల వ్యవధిలో 7,520 తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర మాత్రం హైదరాబాద్ లో కేజీకి 2.60 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా పుత్తడి వెండి ధరలు భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు కిందటి రోజు ఉదయం $4,170 వద్ద ఉండగా ఇప్పుడు అది $4,070 స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో ఇంకా పతనమై $4,030 స్థాయికి కూడా చేరింది. సిల్వర్ రేటు $64 దిగువకు ఉంది. ఇక రూపాయి విలువ ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే 95.65 వద్ద కొనసాగుతుంది.